డీటెయిల్స్ చూస్తే ఇవాళ హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అటు రానున్న గంట సేపట్లో సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఈరోజు అమృత్సర్, పాటియాలా, మొరాదాబాద్, లక్నో, దేహ్రీ, పురూలియా నుండి వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన కేంద్రం మీదుగా ప్రయాణిస్తుంది. అక్కడి నుండి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, తెలంగాణ అంతటా వర్షాలు ప్రభావం కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఋతుపవనాలకు సంబంధించి అప్డేట్ ఏమిస్తున్నారు? రైట్ వెంకట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో కూడా నిన్న నుంచి కూడా భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రాగాల 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంది కాబట్టి దానివల్ల కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అందుకనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా ఏదైతే వాయు బంగాళాఖాతంలో మరియు దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనివల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అంటే ఉత్తర దిశ కూడా కొంచెం నైరుతి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వంగి ఉంది కాబట్టి దీనివల్ల కూడా ఎక్కువ వర్ష ప్రభావం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడక్కడ అంటే రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఏదైతే నగరంలో చూసుకున్నా మాత్రం ఆ ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణంతో మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. అటు జిల్లాల వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఉదయం సమయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అటు వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయి. మరో ఉత్తర జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఉదయం సమయం నుంచి కూడా అటు ఎడతెరపు లేకుండా కూడా వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా మరియు అటు పెద్దపల్లి, మంచిర్యాల, ఇటు జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. మిగతా జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలిసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా అంటే రాగల గంటలో కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఆ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అది దాదాపుగా సంగారెడ్డి కావచ్చు, మెదక్, మహబూబాబాద్, అటు భువనగిరి, యాదాద్రి జిల్లా, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ పాటు మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మిగతా కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఏదైతే అల్పపీడనం కారణంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో రాగాల 2 నుంచి 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణంతో పాటు మోస్తారు వర్షాలు కూడా ఎక్కువ కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ వర్షం సమయంలో కూడా ఈదురుగాలులు గంటకు అంటే కిలోమీటర్కి వేగంతో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం సమయంలో కూడా అటు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఉత్తర జిల్లాలు కానీ ఈశాన్య జిల్లాలు కానీ అక్కడక్కడ మాత్రం భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా ఉదయం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే ప్రభావం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదైతే ఆ నగరంలో చూసుకుంటే మాత్రం ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణం కూడా కొనసాగుతుంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఆన్ ఆఫ్ రేంజ్ టైప్ కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంకట్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.